మనిషిని చంపేశారు. ఓన్లీ నాగరాజు కాదు, చాలా మంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది దీనిలో. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 హోంమంత్రి, A3 DGP హరీష్ కుమార్ గుప్తా, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు. నాగరాజు తర్వాత చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్స్, లాఠీలు తెచ్చినవాడు, కొట్టినవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి మందేసినవాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి శ్మశాన వాటకంలో తగలేసినవాడు, కారు నైపునవాడు, కారు నడిపినవాడు, ముందు స్కూటర్. గుప్తా గారు, ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఒక్క నాగరాజును బలి చేసేసి చేతులు దుడిపేసుకుందాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నా. ఇది భారత సమాజం, భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు, టక టక టక. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. న్యాయస్థానం డోర్లు మాత్రం మీరు ముయ్యలేరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక న్యాయస్థానం డోర్ తెరుచుకుంటుంది. ఈ పేరుపోగు క్రాంతి కుమార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. దీనికి న్యాయం చేయరా? అడగట్లేదు వాళ్ళు, అందుకని న్యాయం చేయరు. కానీ జరిగిన తర్వాత బయటకు వచ్చింది కదా, దాన్ని కూడా పిలిచి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని. నేను మనవి చేస్తున్నా, ఈ రెండు విషయాల్లో, దీనిలోనూ సాయి విషయంలో కానీ, లేదా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో కానీ, ఈ రెండిటి విషయంలో కూడా మీ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ రెండు